హాయ్ హలో క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోని అయితే భద్రాచలంను అక్కడ కొత్తగా కట్టే గుడి నిర్మాణాన్ని, గోదావరి నదిని, అక్కడ ఉన్న వివిధ రకాల పడవలని, బ్రిడ్జిని, రావణాసుర వధ, అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళని అయితే చూపించబోతున్నానండి. క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో ఇంకా కొంతమంది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందండి. ఇలాగే సపోర్ట్ చేయండి. భద్రాచలం గుడి నిర్మాణాన్ని అయితే కంచాల గోపన్న అయితే నిర్మించాడు, అది తెలిసిందే కదండి. ఆయన పేరే భక్త రామదాసుగా కూడా మార్చాడు దేవుడే. తానిష నవగ్రహ పరిపాలన కాలంలో కట్టబడిన ఈ గుడి. ఈ చుట్టూ వాతావరణం అయితే బయట వైపు అయితే చూస్తాను. లోపలికైతే సెల్ ఫోన్ అలో ఉండే తెలిసిందే కదండి. ఫస్ట్ గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే శబరి సీతారామ రామలక్ష్మణులకైతే ఎంగిలి పళ్ళను పెడుతుంది కదండి, అది కనబడుతుంది. శబరి పండ్లను తినిపించేది పెద్ద ఆంజనేయుడు. ఇంకా లోపలికి వెళ్తే సీతారామచంద్రులు అయితే ఉంటారండి, చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకా అటువైపు గ్లాసులో సీతమ్మ వారు, రామచంద్రుడు, లక్ష్మణులు, హనుమంతుడు వీళ్ళంతా ఉంటారు. కానీ వీళ్ళందరికీ రామదాసు అయితే ఆభరణాలు చేయించాడు కదండి, బంగారు ఆభరణాలు, అవి అయితే చూపించవచ్చండి. ఇంకా అటు పక్కకి వెళ్తే చిన్న చిన్నవి శంకరాచార్యులు, ఈ రాముని యొక్క వివిధ అవతారాలు, చిన్న చిన్న కవులు, ఆస్థాన కవులు ఇలా ఉంటారండి. సీతమ్మ వారి పాదాలు, అక్కడైతే రూపాయి కాయిన్ కూడా నిలబెడతారండి. నిలబెడితే అది కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కాస్త ముందుకెళ్తే యాగశాల కూడా ఉంటుంది, అటువైపు నుండి బయటికి రావచ్చండి. ఇది కొత్త గుడి నిర్మాణం అండి. ఇటు రామచంద్రులు, ఇటు శ్రీకృష్ణుడు, ఆయన గరుడ పక్షి మీద అయితేనేమో సుదర్శన చక్రం, 3 నామాలు, శంకువు, ఇలా కొత్త స్టైల్లో కడుతున్నారండి. ఇదైతే ఇంకా నిర్మాణం అయితే పూర్తి అవ్వలేదు, ఇప్పుడే కొత్తగా కడుతున్నారు. నిర్మాణ పనులు అయితే అవుతున్నాయి. నేను అలా వెళ్ళి ఎలా కడుతున్నారు ఏంటో అనేది అయితే చూపిద్దామని వీడియో అయితే తీసానండి. ఇంకా ఇప్పుడే అవుతుంది నిర్మాణ పనులు, ఇంకా పూర్తి అయితే అవ్వలేదు, ఇంకా చాలా పని ఉంది. ఇదేనండి పైన ఆయన యొక్క అవతారాలు, పైన సుదర్శన చక్రం అద్భుతంగా కడుతున్నారండి. క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అది పూర్ణ కుంభము. ఇటువైపు అయితే పూర్తి అవ్వలేదు, మీదైతే ఇంకా ఆయన అవతారాలు, హనుమంతుడు, గరుడ పక్షి, బలరాముడు ఇలా అయితే చాలానే కట్టారు. సీతారామ లక్ష్మణులను. ఇటు ముందు వైపుకి వెళ్తే, ఇంక ఇటువైపు వెళ్తే చూడండి ఏనుగులు, ఇంకా గ్రీన్ ఆకుపచ్చ రంగు ఏనుగులు ఉన్నాయి కానీ 3 నామాలతోటి. ఇంకా ముందుకెళ్తే ఏనుగు లక్ష్మీ స్వరూపం కదా. చూడండి పైన అయితే రామసేతు నిర్మాణము, ఆయన యొక్క అవతారాలు, హనుమంతుల వారు, సుదర్శన చక్రం ఇలా అయితే ఉందండి. ఆయనకి సుదర్శన చక్రమే కదా, క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అదిగానండి అదే సుదర్శన చక్రము. చాలా అద్భుతంగానైతే కడుతున్నారు. ఇంకా గుడి నిర్మాణం అయితే పూర్తి అవ్వలేదు. పూర్ణకుంభం అయితే పెట్టారు కానీ ఇంకా అందులో దేవుణ్ణి పెట్టాలి, ఇంకా నిర్మాణం అయితే పూర్తి అవ్వలేదు కదండి. క్లియర్గానే అయితే దర్శన చక్రాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇదేనండి ఓవరాల్గా, ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా సెట్టింగ్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే గోదావరి నదికి దారి అండి, గోదావరి నదికి వెళ్దాము. ఇది తూము నరసింహుల వారైతే కట్టించి ఇక్కడ విగ్రహం అయితే ఉందండి, తూము నరసింహుల వారని. ఈయన కూడా రాముని యొక్క భక్తుడేనండి. ఇంకా ఇదైతే రావణాసుర వధ. ఇక్కడ రామచంద్ర వారికి, రావణాసురుల వారికి యుద్ధం జరిగే సన్నివేశాన్ని అయితే కట్టారు. ఇటువైపు అయితే ఇంకా శివపార్వతులు అన్ని రకాల విగ్రహాలను అయితే కట్టారు. ఇంకా ఇలా వెళ్తే మెట్ల మార్గం ద్వారా ఇక నదికి చేరుకోవచ్చండి. చూడండి మెట్ల మార్గం. అక్కడ సీతారామచంద్రుడు, లక్ష్మణుడు, హనుమంతుల వారు అయితే ఉన్నారండి. ఇది గోదావరి నది. ఈ గోదావరి నది ప్రత్యేకత ఏంటంటే శబరి నదిగా మారింది కదండి, ఇది అదే. చూడండి దీపము,
శుభసూచకం. అక్కడ కొంచెం చాలామందే ఉన్నారు. గోదావరి నది స్నానం పుణ్యస్నానం అంటారు కదా, పాపాలు తొలగిపోతాయి అంటారు కదండి. అదే పడవ ప్రయాణం చూడండి. అలా పడవ ప్రయాణం చాలా రకాల పడవలు అయితే ఉన్నాయండి. కొత్తగా చాలా రకాలే ఉన్నాయి. అది బ్రిడ్జ్ అన్నమాట. అది బ్రిడ్జ్ ఇంత పొడవుగా ఇంత లాంగ్గా ఉందో చూడండి. అది బ్రిడ్జ్. ఇంకా చాలాసేపు అయితే ఇక్కడ ఉల్లాసంగా గడిపామండి. అది పుణ్యస్థానం చాలా మంచిది అంటారు కదా. ఏ పాపాలు ఉన్నా పోతాయి అంటారు కదండి. ఇక్కడ బ్రిడ్జ్ అక్కడ పడవ చాగానే పైకి ఎక్కి ఇలా వచ్చారు. వెనకాల కట్టెలతో వేశారండి. అక్కడ చూడండి, అక్కడ వచ్చి అయితే పడవ వచ్చి అయితే ఆగుతుంది. అలా దిగుతారన్నమాట. అది అందుకోసం వేశారు కట్టెలతో. ఇంకా చుట్టుపక్కల డేరాలతో చాలా బాగా ఉందండి. చాలామంది పుణ్యస్నానం ఆచరిస్తారు కదా. ఇది అదేనండి. చాలా రకాలు చూడండి, ఇన్ని రకాలు. ఇంకా అటువైపు వెళ్తే చూడండి, ఇంతమంది భక్తులు వచ్చి పుణ్యస్థానాలు. ఇంకా దీపం అయితే వెలుగుతూనే ఉందండి. ఎంతసేపు నుండో అలాగే అక్కడెక్కడో వదిలిపెట్టిన దీపం ఇంకా అలాగే వెళ్తూ ఉండండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అటువైపు వెళితే చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి. చీకటి పడింది మేము వెళ్ళేసరికి. చాలాసేపే ఉన్నామండి అక్కడ, 2-3 గంటలకు పైగా. ఇది అదేనండి, ఆంజనేయ స్వామి వారి ఆలయము. ఇక్కడ లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేశాను, కానీ చీకటి అవ్వడంతో మూసేసి ఉందండి. అది తాళం వేసి ఉంది, చూపించలేకపోయాను. ఇంకా ఇటు పక్కనైతే 2-3 గుళ్ళు కట్టారు. ఒక దాంట్లో మాత్రం రాముణ్ణి పెట్టారండి. ఇది అదేనండి, రాముణ్ణి పెట్టిన గుడి. ఇదే చిన్నగా బయట అలా కట్టారు, రాముణ్ణి పెట్టారు. ఇంకా చుట్టుపక్కల అయితే ఎలా కట్టారు ఏందనేది అయితే చూస్తాను. ఎంత చీకటి పడిందో చూడండి. అంత చీకట్లో వెళ్ళాము. చుట్టూ వాతావరణం అయితే చూపిస్తున్నానండి. ఇంకా లైట్లు కూడా వేసేసారు. అక్కడ ఇంకే దేవుడిని అయితే పెట్టలేదండి. ఆ కనబడే గుళ్ళో మీదికైతే అలా ఎక్కుతున్నారు. ఇది శ్రీవల్లి దేవస్థాన సతీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఇక చూడండి, ధ్వజస్తంభం గంటలతో ఎంత బాగా ఉందో. ఇంకా ఎన్ని గంటలు ఎలా ఉందో చూడండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. చీకటి అవ్వడంతో మూసేసి ఉందండి. ఇటువైపు అయితే వాళ్ళ గుడి ఆలయ నిర్మాణం వాళ్ళ పేర్లండి. ఈ వీడియో అయితే ఇంతటితో నచ్చుతుంది అనుకుంటున్నాను. చీకబడిన తర్వాత భద్రాద్రివారి స్వామి ఆలయం. కేజీజెస్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.